హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో మీ ఇన్స్పిరేషన్తో మీ ముందుకు ఇలానే మంచి స్టోరీస్ తీసుకొని వస్తాను. డ్రామా స్టార్టింగ్లో షిన్యన్ చూపిస్తారు. తను కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఆగి ఉన్న కార్ ఎక్కి, డ్రైవర్, నువ్వు నన్ను తొందరగా సిటీకి తీసుకెళ్ళవా? మా అమ్మ నాకు పెళ్లి చేస్తానని నా వెంట పడుతుంది, కానీ నేను ఇంకా కాలేజ్ స్టూడెంట్ని. సో ప్లీజ్ తొందరగా తీసుకెళ్ళవా, కావాలంటే నీకు డబ్బులు ఇస్తాను అని చెప్తుంది. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న పర్సనే మన డ్రామా మెయిన్ లీడ్. తర్వాత కాసేపటికి తను కావాల్సిన ప్లేస్లో డ్రాప్ చేస్తాడు. దానికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మర్చిపోయి వెనక్కి వచ్చి డ్రైవర్కి డబ్బులు ఇద్దామని వస్తుంది. అప్పుడు డ్రైవర్ను అలా చూస్తూ, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, ఇవే నా దగ్గర ఉన్నాయని ఇస్తుంది. మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆ డ్రైవర్కి ఇచ్చిన డబ్బుల్లో కొంత తీసుకొని, సారీ నేను ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవు, నా బస్ చార్జ్ ఇది అని చెప్పి తన దగ్గర ఉన్న స్నాక్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడే మన డ్రామా మెయిన్ లీడ్ ని చూపిస్తారు. అతనే హన్సంగ్. షిన్యీ అలా వెళ్తూ ఉంటే అతను చూస్తూ ఉంటాడు. షిన్యీ వాళ్ళ ఫ్రెండ్ ఎరాని కలిసి, నేను ఇంకా ఆ విలేజ్ కి వెళ్ళను, నేను అక్కడ నుండి పారిపోయి వచ్చాను, కానీ ఇప్పుడు నా స్కూల్ ఫీజు కట్టడానికి నాకు డబ్బులు చాలా అవసరం ఉంది అని అంటుంది. అప్పుడు ఎరా అంటుంది, ఇంకా మీ అమ్మ ఆ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేస్తుందా? నువ్వేం బాధపడకు, ఎక్కడన్నా నీకోసం పార్ట్ టైం జాబ్ చూస్తాను అని చెప్తుంది. తర్వాత ఎరా షిన్యీని ఒక బార్లో వెయిట్రెస్ గా చేర్పించి ఉంటుంది. అండ్ అక్కడ కస్టమర్స్ కి సర్వ్ చేపించడానికి ఎరా ఒక షార్ట్ డ్రెస్ వేపించి ఉంటుంది. షిన్యీ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. బట్ ఎరా పర్వాలేదులే అని చెప్పి తనని కస్టమర్స్ కి సర్వ్ చేపించడానికి పంపిస్తుంది. అదే టైంలో హన్సంగ్ కూడా ఆ బార్ కి వస్తాడు. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా వెళ్తూ ఉంటారు, కానీ చూసుకోకుండా అలానే వెళ్తుంటారు. నెక్స్ట్ సీన్ లో హన్సంగ్ ఇంకా అతని కజిన్ బార్ రూమ్ లో కూర్చొని ఉంటారు. హన్సంగ్ ఒక వెల్దీ ఫ్యామిలీ వాడే ఉంటాడు. బట్ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ మా తొందరగా పెళ్లి చేసుకుని వారసుని ఇమ్మని ఫోర్స్ చేస్తూ ఉంటుంది, కానీ తను వాటిని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అందుకోసమే వాళ్ళ కజిన్ చందావ్ అతనికి ఎలా అయినా పెళ్లి చేయాలని ఎవరో ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే ఆ బార్ కి తీసుకొని వచ్చి అక్కడ తన కోసం తీసుకొచ్చిన అమ్మాయిలతో డ్రింక్స్ ఇప్పిస్తూ ఉంటాడు. అప్పుడే షిన్యీ డ్రింక్స్ తీసుకొని ఆ రూమ్ లోకి వస్తూ ఉంటుంది. డ్రింక్స్ సర్వ్ చేస్తున్నప్పుడు షిన్యీ గుర్తుపడుతుంది. అప్పుడే హన్సంగ్ షిన్యీని కూడా చూసి, లేచి నా పేరు హన్సంగ్, నీ పేరేంటి అని అడుగుతాడు. షిన్యీ చెప్పకపోవడంతో తన షర్టుకున్న ట్యాగును చూసి తన నేమ్ షిన్యీ అని తెలుసుకుంటాడు. అలా హన్సంగ్ షిన్యీ మీద ఇంట్రెస్ట్ చూపించడం చందావ్ చూసి ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళిద్దరికి సెట్ చేయాలనుకుంటూ ఉంటాడు. సో వెంటనే అందరినీ పంపించి షిన్యీ ఒక్కదాన్ని అక్కడ ఉండమని చెప్తాడు. అలా చెప్పడంతో షిన్యీ కోపంతో, నేను ఇక్కడ జస్ట్ వెయిట్రెస్ ని, ఇతనికి ఎంటర్టైన్ చేయడానికి రాలేదు అని చెప్పి ఆ రోజు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న తనని కజిన్ పిలుస్తూ ఉంటే తనని ఇబ్బంది పెట్టకొని హన్సంగ్ చెప్పడంతో ఆ కజిన్ షిన్నీకి హన్సంగ్ ని సెట్ చేయాలి అనుకుంటాడు. హన్సంగ్ బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల అసలు నడవలేని పరిస్థితిలో ఉంటాడు. సో కజిన్ ఒక రూమ్ కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో ఓల్డ్ పర్సన్ ఎరాని బ్యాడ్ వేలో టచ్ చేయడం చూసి అతని మీద షిన్యీ సీరియస్ అవుతుంది. దానికి ఎరా, ఎందుకలా సీరియస్ అయ్యావు? అతను మన క్లయింట్, అతని కోసం ఒక డ్రింక్ తాగు, అప్పుడు కూల్ అవుతాడని ఎరా ఒక డ్రింక్ ఇస్తుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఎరా కావాలని ఆ క్లయింట్ కి షిన్యీ మీద కన్ను పడ్డం వల్ల షిన్యీని ఎలా అయినా తన రూమ్ కి పంపివ్వాలని డబ్బులు లంచంగా ఇస్తాడు. సో షిన్యీ తాగే డ్రింక్ లో ఏదో కలిపి ఇచ్చి ఉంటుందన్నమాట. నెక్స్ట్ హన్సంగ్ కజిన్ ఎలా అయినా షిన్యీని హన్సంగ్ తో సెట్ చేయాలని వెతుకుతూ ఉంటాడు తన కోసం. తను ఎంతకీ కనపడకపోవడం వల్ల అప్పుడే అక్కడ ఎరా కనిపించడంతో తన్ని హన్సంగ్ కి కంపెనీ ఇవ్వమని అడుగుతాడు. ఇంకా ఎరాకి గూ ఫ్యామిలీకి చెందిన గూ హన్సంగ్ అని చెప్పేసి ఇదే మంచి ఛాన్స్ అనుకుని హన్సంగ్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలో నుండి షిన్యీ తప్పించుకొని హన్సంగ్ రూమ్ లోకి వెళ్తుంది. డోర్ బయట కజిన్ అండ్ ఎరా ఉంటారు. అక్కడ ఎరాని చూసి ఆ ముసలివాడు, డబ్బులు నీకిచ్చానుగా అని తన్ని తీసుకెళ్తుంటాడు. అప్పుడు ఎరా ఆ డోర్ వైపు చూస్తూ మనసులో గ్రడ్జ్ పెట్టేసుకుంటుంది షిన్యీ పైన. హన్సంగ్ దగ్గర ఉండాల్సింది తను అయితే ఇప్పుడు షిన్యీ ఉందని తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ రూమ్ లో తాగిన మత్తులో ఇద్దరు కిస్ చేసుకుని ఆ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ నిద్ర లేచాక అక్కడ హన్సంగ్ ని షిన్యీ చూసి తనని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ప్లాన్ చేసి నాకు డ్రగ్ ఇచ్చి ఇలా చేశావని. దానికి హన్సంగ్ నువ్వే నా రూమ్ లోకి వచ్చావని అనగానే షిన్యీ నైట్ ఎరా ఇచ్చిన డ్రింక్ తాగింది గుర్తు చేసుకుంటుంది. కానీ ఎరా ఎందుకు అలా చేస్తుంది అని ఇగ్నోర్ చేసి హన్సంగ్ మీద బ్లేమ్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు హన్సంగ్ కోపంతో, ఇదంతా డబ్బు కోసమేగా చేసింది, నీకెంత కావాలో చెప్పు అని క్రెడిట్ కార్డ్ తన మొహాన్ని విసిరేసి వెళ్తాడు. దానికి షిన్యీ, నేనేమన్నా డబ్బులకి చేసేదానిలాగా ఉన్నానా అని క్రెడిట్ కార్డ్ విసిరేస్తుంది. ఆ తర్వాత షిన్యీ ఎరా అని కలిసి జరిగిందంతా చెప్తుంది. ఇక్కడ ఎరా తననే బ్లేమ్ చేస్తూ, నీకేం ఎప్పుడు బాగా డబ్బులు వచ్చాయి, అతను ఒక బిలీనియర్, ఎంత కావాలంటే అంత ఇచ్చి ఉంటాడే నీకు అని అంటుంది. బట్ షిన్యీ మాత్రం క్రెడిట్ కార్డ్ రిసెప్షన్ లో ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుందన్నమాట. ఎరా అన్న మాటలు పెద్దగా పట్టించుకోకుండా, నేను ఇలాంటి జాబ్ చేయను అని
తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ సిచ్యువేషన్ వల్ల షిన్యీ ఇంకా హన్సంగ్ కి ఒకరి మీద ఒకరికి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. తర్వాత సీన్ లో హన్సంగ్ షిన్యీని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తను ఇచ్చిన స్నాక్ ప్యాకెట్ ని కూడా డస్ట్బిన్ లో పడేస్తాడు. 1 మంత్ తర్వాత షిన్యీకి డౌట్ వచ్చి హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా డాక్టర్ అబార్షన్ చేయించుకుంటే నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ కాలేవు అని చెప్పేసరికి షిన్యీ ఆ రిపోర్ట్స్ పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అదే హాస్పిటల్లో ఆ కజిన్ హన్సంగ్ వాళ్ళ గ్రాండ్ మాని కలవడానికి వచ్చి ఉంటాడు. అండ్ అక్కడ షిన్యీని చూసి తన దగ్గర ఉన్న రిపోర్ట్లు చూసి తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అతన్ని చూడగానే షిన్యీకి పిచ్చి కోపంతో మీలాంటి ఉన్న వాళ్ళు ఆడపిల్లలకి డ్రగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేస్తూ ఉంటారు అని షెన్ మీద సీరియస్ అయి వెళ్ళిపోతుంది. తను ఎందుకు ఇలా మాట్లాడిందో ఫస్ట్ అతనికి అర్థం కాక అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ ని అడుగుతాడు. తను ప్రెగ్నెంట్ అని తెలిసి 1 మంత్ బ్యాక్ ఏం జరిగిందో కనుక్కోమని తన అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు. తను హన్సంగ్ బేబీకి మదర్ అని తెలిసి వెంటనే హన్సంగ్ కి చెప్పడానికి వెళ్తాడనమాట. ఇదంతా అదే హాస్పిటల్ కి వచ్చిన ఎరా విని షిన్యీ నా అదృష్టం మొత్తాన్ని నువ్వు కొట్టేస్తావని మనసులో పగబట్టి షిన్యీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి తను ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కజిన్ వెంటనే హాస్పిటల్లో పైన వాళ్ళ గ్రాండ్ మా దగ్గర హన్సంగ్ కి రిపోర్ట్స్ అన్ని చూపించి వాళ్ళ గ్రాండ్ మాకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో తను చాలా హ్యాపీ అయిపోతుంది. ఆఖరికి వాళ్ళ ఇంటికి వారసుడు వస్తున్నాడని ఇంకా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. ఆ న్యూస్ విని హన్సంగ్ ఆ అమ్మాయి మంచిది కాదు, ఒకవేళ ప్రెగ్నెంట్ అయి ఉంటే అది నా బేబీ అయి ఉండదు అని వాళ్ళ గ్రాండ్ మాకి చెప్తాడు. అప్పుడు గ్రాండ్ మా సీరియస్ అవుతుంది. హన్సంగ్ ఆ విషయంలో ఎంతకీ ఒప్పుకోకుండా అలానే కూర్చుని ఉండేసరికి గ్రాండ్ మా కోపంతో తనే వెళ్లి వెతుకుతాను అని లేవడంతో గ్రాండ్ మా కోసం ఇంకా బయటికి వస్తాడు. అప్పుడే చెన్ అసిస్టెంట్ కాల్ చేసి 1 మంత్ బ్యాక్ తను బై మిస్టేక్ వేరే వాళ్ళు డ్రగ్ ఇవ్వడం వల్ల మిస్టర్ గు రూమ్ లోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పడంతో హన్సంగ్ కి ఇన్ని రోజులు షిన్యీ మీద ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోయి తన కోసం వెతకడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నర్స్ తన అబార్షన్ చేయించుకోవడానికి ఇప్పుడే వెళ్ళింది అని చెప్పేసరికి హన్సంగ్ కంగారు పడుతూ తన కోసం అబార్షన్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకో పక్క షిన్యీ అబార్షన్ చేయించుకోవడానికి రూమ్ దగ్గర బాధపడుతూ ఉంటుంది. హన్సంగ్ షిన్యీ ఎక్కడా అని డాక్టర్ని అడుగుతాడు. ఆ డాక్టర్ నువ్వేనా షిన్యీ హస్బెండ్ వి, ఒక ఆడపిల్లని అలా అబార్షన్ కి ఒక్కదాన్ని ఎలా వదిలేస్తావని అరుస్తుంది. ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని హన్సంగ్ అడగగానే బిల్ కట్టడానికి డబ్బులు లేవని వెళ్లిపోయిందని చెప్పడంతో వెంటనే వెతకడానికి కిందికి వస్తాడు. చెన్ మొత్తానికి నీ బేబీ సేవ్ అయింది తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల అని అంటాడు. దానికి డబ్బులు ఎందుకు లేవు, నేను హోటల్లో ఉన్నప్పుడు తనకి కంపెన్సేషన్ గా 10 మిలియన్ కార్డు ఇచ్చి వచ్చాను అని అంటాడు. యాక్చువల్ గా ఇన్ని రోజులు షిన్యీ డబ్బులు తీసుకుని ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తెలుస్తుంది తను ఆల్రెడీ ఆ కార్డు రిసెప్షన్ దగ్గర ఇచ్చి వెళ్లిపోయిందని. ఎందుకంటే ఆ కార్డుని వాళ్ళు చెన్ వాళ్ళ ఇంటికి సెండ్ చేసి ఉంటారు. ఆ విషయం తెలిసి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదని సీరియస్ అవుతాడు తన మీద. ఇంకా వెంటనే తను చేసిన పనికి సిగ్గుపడుతూ షిన్యీకి మనసులో సారీ చెప్పుకుంటూ షిన్యీ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ వెనకాల నుండి షిన్యీ బయటకు వెళ్తూ ఉంటుంది. హన్సంగ్ తన్ని చూసుకోడు. నెక్స్ట్ షిన్యీ మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను ఎలా అయినా ఈ బేబీని బాగా చూసుకుంటాను, ఒక మంచి మామ్ గా ప్రూవ్ చేసుకుంటాను అని. అప్పుడే వాళ్ళ అమ్మ బ్రదర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావే అని తిట్టుకుంటూ తన్ని కారులో కూర్చోబెడతారు. హన్సంగ్కి ఎవరో వెళ్ళినట్టు అనిపించి ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక యంగ్ అమ్మాయి పోనీటైల్ వేసుకొని ఉంటుంది, మీరేమన్నా చూసారా అని అడుగుతాడు. కానీ ఆ డ్రైవర్ లేదు నేను చూడలేదు అని అనడంతో హన్సంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షిన్యీ ఎక్కడ మాట్లాడుతుందని కారులో వాళ్ళమ్మ తన నోరు నొక్కేస్తుంది. ఇక్కడ షిన్యీని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చాలా హింసిస్తూ ఉంటారు. అంతేకాక ఆ రౌడీగాడు కూడా వచ్చి వాళ్ళ అమ్మని అరుస్తూ ఉంటాడు. దీన్నిచ్చి పెళ్లి చేస్తారని ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఇంకా ఎందుకు నాకు పెళ్లి చేయలేదని అరుస్తూ ఉంటాడు. దానికి షిన్యీ తట్టుకోలేక నేను ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది. ఇంకా నువ్వు అసలు నా తల్లివేనా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది వాళ్ళ అమ్మని. అంతేకాక వాళ్ళ బ్రదర్ కూడా షిన్యీ పైన అరుస్తూ ఉంటాడు, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే మేము ఎలా ఏం తిండి బ్రతకాలి అని. అప్పుడే ఆ రౌడీగాడు తన స్టమక్ ని పట్టుకుంటూ వెకిలిగా నవ్వుతూ తన అబార్షన్ చేయించుకుంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. షిన్యీ వాళ్ళ చేతుల్ని పక్కకి నెట్టి నా మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు, మీకు నా బిడ్డ ఫాదర్ ఎవరో తెలుసా, అతను గు ఫ్యామిలీ హెడ్ మిస్టర్ గు హన్సంగ్ అని చెప్పడంతో వాళ్ళు నమ్మకపోగా తన్ని బాగా హింసిస్తూ ఉంటారు. ఏం చేసేది లేక వాళ్ళ బ్రదర్ చెయ్యి కొరికి ఎలాగో ఒకలాగా తప్పించుకోవాలని చూస్తుంది. ఇంకో సైడ్ షిన్యీ ఎక్కడుందో అని హన్సంగ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిస్తాడు. అందులో వాళ్ళు తనని కిడ్నాప్ చేయడం చూసి ఆ కార్ అడ్రస్ కనుక్కొని అక్కడికి బయలుదేరుతాడు. ఇక్కడ పాపం ఆ రౌడీగాడు వాళ్ళని బయటికి పంపించేసి తన్ని బలవంతం చేయడానికి చూస్తుంటే వాని చంప మీద పీకి పారిపోతూ మీరు నా వెనకాల పడితే ఆ నదిలో తూకి చచ్చిపోతానని బెదిరిస్తుంది. అలా వాళ్ళని బెదిరిస్తూ తన స్టమక్ పట్టుకొని మళ్ళీ మనం వచ్చే జన్మలో కలుద్దామని నదిలో దూకబోతుంది. అప్పుడే హన్సంగ్ షిన్యీ కోసం హెలికాప్టర్ లో వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా తను అలా నదిలో దూకబోవడం చూసి గట్టిగా అరిచి తన చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు. వెంటనే షిన్యీ అదే టైంలో స్పృహ కోల్పోతుంది. షిన్యీకి ఆ గతి పట్టించినందుకు వాళ్ళ ముగ్గురికి హన్సంగ్ చుక్కలు చూపిస్తాడు. అప్పుడే షిన్యీ డ్రెస్ కి బ్లడ్ అంటుండడంతో వెంటనే భయంతో హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు. నెక్స్ట్ డే షిన్యీ కాన్షియస్ లోకి వచ్చాక
హన్సంగ్ ని చూసి ఇతను నా కోసం వచ్చాడా, నా బేబీ కోసం వచ్చాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. షిన్ని లేవడం చూసి హన్సంగ్ నీకెలా ఉంది, నీ కడుపులో బేబీ హెల్దీగా ఉంది అని చెప్తాడు. అది విని నువ్వు నా బేబీ కోసమే వచ్చావు కదా ఇక్కడికి అని అడుగుతుంది. లేదు అని ఏదో చెప్పబోతున్నప్పుడు ఆ కజిన్ DNA టెస్ట్ చేయించుకొని వస్తాడు. హన్సంగే ఆ బేబీ ఫాదర్ అని చెప్పి రిపోర్ట్ తీసుకొని మరీ వస్తాడు. ఇంకా అది వినగానే షిన్నికి పిచ్చి కోపం వచ్చి హన్సంగ్ మీద అరుస్తూ ఉంటుంది అండ్ ఏడుస్తుంది కూడా. ఓ ఇప్పుడు ఈ బేబీ నీది కాదని నా మీద అనుమానంతో టెస్ట్ కూడా చేపించావా అని అంటుంది. అది విని కజిన్ అది నేను చేపించాను తను కాదు అని అంటాడు. అప్పుడే గ్రాండ్మా అక్కడికి వచ్చి షిన్యని కూల్ డౌన్ చేస్తుంది. ఈ టైంలో నువ్వు ఏడవకూడదు, నేను మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చేస్తానని చెప్పడంతో షిన్ని ఏం మాట్లాడదు. ఇక నుంచి నీ మీద ఎవరు చేయి కూడా వేయలేరు అని హన్సంగ్ చెప్పడంతో ఫస్ట్ డ్రగ్ ఇచ్చి నన్ను ప్రెగ్నెంట్ చేశావు, ఇప్పుడు మంచిగా నటిస్తున్నావా అని షిన్ని ఏడుస్తూ ఉంటే ఆ కజిన్ ఆ డ్రగ్ ఇచ్చిన పర్సన్ వీడియో కన్ఫెషన్ చూపిస్తాడు. అది చూసి షిన్నికి నిజం తెలిసి సారీ నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ఇంకా మనం ఈవెన్ అయ్యాం ఇప్పుడు, అంతేకాక థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకు, ఈ బేబీని నేను ఉంచుకోవాలి అనుకుంటున్నాను, దానికి మీకు సంబంధం లేదు, సో నన్ను ఈ బేబీ కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోడ్డు మీద నడుస్తున్న షిన్యని హన్సంగ్ మనుషుల్ని పంపించి తన ఇంటికి తీసుకొని వస్తాడు. అక్కడికి వచ్చాక షిన్య ముందు కవర్ చేసుకోవడానికి మీకెంత ధైర్యం, అలా ఎవరినైనా ఫోర్స్ గా తీసుకొస్తారా అని వాళ్ళని అరుస్తూ ఉంటాడు. దానికి హన్సంగే ఇదంతా చేశాడని షిన్యకి అర్థమయ్యి ఇంకా యాక్టింగ్ చేయడం ఆపు అని అంటుంది. అప్పుడు హన్సంగ్ దగ్గరగా వచ్చి యాక్చువల్గా నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు అని అంటూ ఉంటాడు. అది విని చికాకు పుట్టి పక్కనున్న కజిన్ నాకు నువ్వంటే ఇష్టం అంటున్నాడని అంటాడు. అప్పుడే గ్రాండ్మా కూడా చెప్తుంది తను ప్లే బాయ్ కాదు, నిన్ను తప్ప ఇన్ని ఇయర్స్ లో ఏ అమ్మాయిని కూడా చూడలేదు అని. తన మనవన్ని వెనకేసుకుని వస్తూ మీరు పెళ్లి చేసుకోండి అని పెళ్లి గురించి మాట్లాడగానే షిన్ని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, నాకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయని అంటుంది. అండ్ నేను ఇంకా కాలేజ్ చదువుతున్నాను అనగానే హన్సంగ్ తన కోసం వెయిట్ చేస్తానని చెప్తాడు. ఇంకా గ్రాండ్మా కూడా రిక్వెస్ట్ చేసేసరికి షిన్ని అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. తర్వాత షిన్ని తినడానికి ఫుడ్ తీసుకొని వస్తారు. ఇక నుంచి నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీయే అని హన్సంగ్ చెప్తాడు. అంతేకాక తను కాలేజ్కి వెళ్లడం వల్ల స్ట్రెయిన్ అవుతుందని లెక్చరర్స్ అందరినీ ఇంటికే పిలిపిస్తాడు. దానికి షిన్ని నాకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు అని అన్నా కూడా తన దగ్గరకు వచ్చి నీకు ఇష్టం లేదంటే ఓకే, బట్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళు, ఇప్పుడు నీ హెల్త్ ఇంపార్టెంట్ అని అంటాడు. నెక్స్ట్ షిన్నిని తీసుకొని అందరూ షాపింగ్ కి తీసుకెళ్తారు. షిన్ని వద్దంటున్నా కూడా బలవంతంగా షాప్ మొత్తం కొనేస్తుంటారు. ఆ షాపింగ్ మాల్లో షిన్ని చాక్లెట్స్ ని చూసి ఉంటుంది. తన దగ్గర డబ్బులు లేక కొనకుండా అలానే ఒక చోట కూర్చుంటే హన్సంగ్ అది చూసి తన కోసం ఆ చాక్లెట్స్ ని తీసుకొని వచ్చిస్తాడు అండ్ తనకి తినిపిస్తాడు. అది చూసి షిన్ని చాలా హ్యాపీ అయిపోతుంది. ఇదంతా చూస్తున్న వాళ్ళ గ్రాండ్మా నేను ఇంత షాప్ కొనిపెట్టినా సాటిస్ఫై కాలేదు, వాడు ఒక్క చాక్లెట్ ఇచ్చేసరికి ఇంత హ్యాపీ అయిపోతావని వాళ్ళని టీజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాక తన కోసం బట్టలు కూడా షాపింగ్ చేస్తారు. అప్పుడే హన్సంగ్ షిన్ని కోసం ఒక గిఫ్ట్ తీసుకుంటాడు. పాపం మార్నింగ్ నుండి షాపింగ్ చేసి షిన్ని అలసిపోతుంది. సో గ్రాండ్మా హన్సంగ్ ఒక ఛాన్స్ వస్తుందిలే అన్నట్టు తను ఎత్తుకోమని చెప్తుంది. దానికి హన్సంగ్ నేను 100 బిలియన్ ప్రెసిడెంట్ ని, నేను ఎత్తుకుంటే నా పరువు పోతుంది అంటాడు. దానికి గ్రాండ్మా తన్ని తిట్టి నీ వైఫ్ ని ఎత్తుకోవడానికి నీకేంటి సిగ్గు, నేనేదో నీకు ఒక అవకాశం ఇస్తున్నా తన్ని పర్స్యూ చేయడానికి అని అంటే అది విని షిన్ని నేనెప్పుడు వీడి పెళ్ళాం అయ్యానని మనసులో అనుకుంటూ ఉంటుంది. సో గ్రాండ్మా చెప్పినట్టు హన్సంగ్ షిన్నిని ఎత్తుకుంటాడు. ఇంటికి వచ్చాక నైట్ గ్రాండ్మా చెప్పినట్లు తన కాలికి హాట్ వాటర్ తో 100 బిలియన్ ప్రెసిడెంట్ మసాజ్ చేస్తాడు. దానికి కొంచెం షిన్ని ఇంప్రెస్ అయి బ్లష్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రాండ్మా షిన్ని కేర్ టేకర్ గా ఇంటర్వ్యూ చేసి ఎరాని సెలెక్ట్ చేసి ఉంటుంది. సో షిన్ని అక్కడికి వచ్చి ఎరాని చూసి ఆ రోజు ప్లాన్ చేసి డ్రగ్ ఇవ్వడం వల్ల తను చాలా ఫేస్ చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకుని తను ఎందుకు అలా చేసిందో అని అనుకుంటూ ఉంటుంది. అందుకే షిన్ని కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు హన్సంగ్ కి యాక్చువల్ గా ఎరాని కేర్ టేకర్ గా పెట్టుకోవడం ఇష్టం లేదు ఇక్కడ. సో తను వద్దు ఇంకెవరినైనా చూడండి అని అంటాడు. బట్ షిన్ని ఇన్సిస్ట్ చేయడంతో సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఎరా షిన్నితో మాట్లాడుతున్నప్పుడు తన ముందు యాక్టింగ్ చేస్తుందని షిన్నికి క్లియర్ గా అర్థమవుతుంది. బట్ తనని టెస్ట్ చేయడానికి అలానే సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ డే నైట్ హన్సంగ్ బాగా తాగి ఇంటికి వస్తాడు. ఇదే మంచి టైం అని చెప్పేసి ఎరా హన్సంగ్ తో అడ్వాన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ అదే టైంలో షిన్ని రావడంతో ఏదో కవర్ చేసి భయపడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ షిన్నికి అర్థమవుతుంది తను కావాలనే చేసిందని. వెంటనే హన్సంగ్ దగ్గరికి వెళ్ళగానే తను మత్తులో నువ్వు మీ ఫ్రెండ్ ని నమ్మొద్దు, తను మంచిది కాదు అని చెప్తాడు. ఇంకా కొంచెం క్యూట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి షిన్ని నవ్వుకుంటూ ఉంటుంది. తన ప్లాన్ ఫ్లాప్ అయిందని ఎరా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. హన్సంగ్ తన కొడుకు కాళ్ళు విరగ్గొట్టాడనే కక్షతో వాళ్ళ అమ్మ ఎరా షిన్నికి ఎలాగైనా అబార్షన్ చేయాలని ప్లాన్ చేస్తారు. అలా ఎరా మాట్లాడుతున్నప్పుడే షిన్ని వచ్చి ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దానికి ఒక డాక్టర్తో మాట్లాడుతున్న నీ బేబీ హెల్త్ కోసం కావాల్సిన టిప్స్ అడుగుతున్నానని ఏదో కవర్ చేస్తుంది. నెక్స్ట్ డే వెంటనే షిన్ని తినే ఫుడ్ లో ఏదో పౌడర్ కలిపిస్తుంది. కానీ అదే టైంలో హన్సంగ్ షిన్నికి ఇష్టమైన ఫుడ్ తెచ్చిస్తాడు. ఆ ఫుడ్ తినగానే షిన్ని చాలా హ్యాపీ అయిపోతుంది, ఇది నా ఫేవరెట్ అని చెప్తుంది. ఈ ప్లాన్ ఫెయిల్ అయిందని ఎరా ఇంకా వాళ్ళ అమ్మ ఇంకో ప్లాన్ వేస్తారు. అందులో భాగంగా ఎరా షిన్ని దగ్గరికి వచ్చి మీ అమ్మ కాల్ చేసింది, ఎంతైనా మీ అమ్మ కదా, ఒకసారి మాట్లాడు అని అడుగుతుంది. దానికి నీకు ఇలాంటి తల్లుంటే నీకు తెలుస్తుంది ఆ బాధ అని షిన్ని అంటూ
ఆ ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. వాళ్ళమ్మ నాకు 3 million డబ్బులు ఇవ్వు, ఆ హన్సంగ్ వల్ల నా కొడుకు కాళ్ళు విరిగిపోయాయి, ఇప్పుడు ఎవరు కంపెన్సేట్ చేస్తారు దానికి అని అంటుంది. ఒకవేళ నువ్వు 3 million ఇవ్వకపోతే నీ రెసిడెన్షియల్ బుక్ నా దగ్గరే ఉంది గుర్తుపెట్టుకో అని బెదిరిస్తుంది. ఆ బుక్ ఉంటేనే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట. సో షిన్ని ఆలోచనలో పడుతుంది. పక్కనున్న ఎరా నేను నీకు తోడుగా వస్తాను, వాళ్ళు ఏమన్నా అంటే నేను చూసుకుంటానని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది తన ముందు. తన వేషాలు షిన్నీకి అర్థమవుతున్న ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉంటుంది. వెంటనే హన్సంగ్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. హన్సంగ్ నేను కూడా నీకు తోడుగా వస్తానంటే వద్దు, ఇంకా సెటిల్మెంట్ చేసేసి ఫైనల్ గుడ్ బై చెప్పేసి వస్తాను అని అంటుంది. నెక్స్ట్ డబ్బులు తీసుకుని ఎరాతో అక్కడికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చి ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, నేను నీ కూతురునేనా అని. కన్నతల్లి ఎప్పుడు ఎవరితో ఇలా బిహేవ్ చేయరు, బట్ నువ్వు చేస్తున్నావు అని అడిగితే నువ్వు నా కూతురువి కాదు, నాకు ఇప్పుడు నువ్వు ఆ హన్సంగ్ ని పెళ్లి చేసుకున్నా నాకు అనవసరం, నువ్వు నా చేతుల్లో నేను చెప్పింది వినాలి, నాకు అదే కావాలి అని అంటుంది. నెక్స్ట్ వాళ్ళమ్మ డబ్బుల బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉండవన్నమాట, చిత్తు పేపర్లు ఉంటాయి. మధ్యలో ఎరా కూడా షిన్నీకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ ఏదో కవరింగ్ లాగా, మీరందరూ ఒకటే టీం అని నాకు తెలుసు, అండ్ నాకు హన్సంగ్ కి మీ ఇద్దరు వేసే ప్లాన్ ముందే విన్నాము అని పాస్ట్ ని చూపిస్తారు. పాస్ట్ లో హన్సంగ్ ఇంకా షిన్ని ఎరా మాట్లాడుకుంటున్నప్పుడు తన మాటలు వింటూ ఉంటారు. ఆ మాటలకి షిన్నీకి పిచ్చి కోపం వస్తుంది. కానీ హన్సంగ్ తనని ఆపి ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ప్రెజెంట్ లో షిన్ని ఎరాతో అంటుంది, నువ్వు కావాలని నాకు ఆ బార్లో జాబ్ ఇప్పించి ఆ ముసలోడికి అమ్మేయాలని చూసావు, నేనేం పాపం చేశానని తన్ని వాయిస్తుంది. ఇవన్నీ విని తనకి డబ్బులు కూడా రాకపోవడం వల్ల షిన్ని వాళ్ళమ్మ తనని చంపడానికి చూస్తుంది. అప్పుడే హన్సంగ్ గాడ్స్ తో వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుంటాడు. అప్పుడు షిన్ని నా బయాలజికల్ పేరెంట్స్ ఎవరు అని అడుగుతుంది. దానికి వాళ్ళమ్మ నాకు 10 million ఇస్తేనే మీ అమ్మ నాన్న ఎవరో చెప్తాను, లేదంటే లేదు అని అంటుంది. హన్సంగ్ కి కోపం వచ్చి ఆ అసిస్టెంట్ తో ఇద్దరిని 2 పీకులు పీక్గానే భయంతో షిన్ని దగ్గరకు వచ్చి, మీ అమ్మ తను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నేను నాకు ఇచ్చి వెళ్ళిపోయింది, నా అడ్రస్ కూడా ఇచ్చాను, బట్ స్టిల్ ఇప్పటి వరకు రాలేదు, నాకు తెలిసి తను చనిపోయి ఉంటుంది అని వాళ్ళ అమ్మ చెప్తుంది. దానికి షిన్ని కోపంతో లేచి, ఏంటి మా అమ్మ చనిపోయిందా, నీలాంటి ఒక వరస్ట్ మదర్ నన్ను జాలితో పెంచుకుందంటే నేను నమ్మాలా, నిజం చెప్పని గట్టిగా అడుగుతుంది. తను ఇంకా చెప్పకపోవడంతో వాళ్ళ కొడుకుని చంపుతానని హన్సంగ్ బెదిరిస్తాడు. దాంతో నిజం కక్కుతుంది. షిన్ని చిన్నగా ఉన్నప్పుడు ప్రెజెంట్ వాళ్ళ అమ్మ కొడుకు చనిపోవడంతో అప్పటికప్పుడు ఆ హాస్పిటల్లో షిన్ని కనపడడంతో తను ఎత్తుకొచ్చేసింది అనమాట. సో తనకి వాళ్ళ పేరెంట్స్ ఎవరో కూడా తెలియదు. ఆ విషయం వినగానే షిన్ని బాధతో కనీసం హాస్పిటల్ పేరైనా చెప్పు అని అడుగుతుంది. నెక్స్ట్ హాస్పిటల్ అడ్రస్ ఆధారంగా షిన్ని వాళ్ళ అమ్మ ఎవరో తెలుస్తుంది. సో అందరూ వెంటనే తన్ని కలవడానికి అక్కడికి వెళ్తారు. అప్పుడే మనకి చూపిస్తారు జియాన్సిన్ కంపెనీలో, అంటే హీరో ప్రెజెంట్ కంపెనీలో హైయెస్ట్ ఇన్వెస్టర్ షూ జిన్యూ అక్కడికి వస్తుంది. షిన్యన్ చూసి ఆనందంతో ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. షూ జిన్యూయే షిన్యీ వాళ్ళ అమ్మ అని తెలిసి హన్సంగ్ అండ్ గ్రాండ్ మా షాక్ అవుతారు. తన అసలు పేరు షూ ఎన్రన్ అని చెప్తుంది. అండ్ హన్సంగ్ వాళ్ళ మీద బ్లేమ్ కూడా వేస్తుంది, నా కూతురు ఇన్ని రోజులు కష్టాలు మీ వల్లే పడింది అని. అంతేకాక తను ఎందుకో షిన్యీ అండ్ హన్సంగ్ ని విడదీయాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్ని రోజులు నా కూతుర్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్, ఇంకా నీ అవసరం లేదు, అంతేకాదు ఇంకా నా కూతురు వెనకాల తిరగడం మానేయి, నీకన్నా గొప్ప వాళ్ళనిచ్చి నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్తుంది. అవన్నీ విని హన్సంగ్ కి అస్సలు నచ్చదు. ఇక్కడ షిన్యీ ఏమో షాక్ అవుతుంది, ఇన్ని రోజులు హన్సంగ్ వాళ్ళే రిచ్ అనుకున్నా, కానీ నా బయాలజికల్ పేరెంట్స్ హన్సంగ్ కన్నా రిచ్చా అని షాక్ అవుతూ ఉంటుంది. అండ్ షిన్యీ కూడా చెప్తుంది, నన్ను వాళ్ళు ఇన్ని రోజులు చాలా బాగా చూసుకున్నారనని. ఇక్కడ వాళ్ళ గ్రాండ్ మా కూడా చాలా కన్విన్స్ చేయడానికి చూస్తుంది, తను ప్రెగ్నెంట్, ఇప్పుడు వాళ్ళని విడదీయడం కరెక్ట్ కాదు, తను హన్సంగ్ బేబీని మోస్తుంది అనగానే వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. వెంటనే వచ్చి షిన్యీని అడుగుతుంది, నీకు తనంటే ఇష్టమేనా అని. షిన్యీ ఇష్టమే అని చెప్పేలోపే ఏం వద్దు పద మన ఇంటికి, నీకోసం నేను మంచి అబ్బాయిని చూస్తానని షిన్యీతో అంటుంది. ఇక్కడ హన్సంగ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు, షిన్యీని చూస్తూ ఉంటాడు. షిన్యీ కూడా కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. నెక్స్ట్ షిన్యీ వాళ్ళ ఫాదర్ గురించి అడగడంతో వాళ్ళమ్మ మీ ఫాదర్ నువ్వు తప్పిపోయావనే డిప్రెషన్ లో చనిపోయారని తన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అక్కడికి తీసుకెళ్తుంది. ఇక్కడ హన్సంగ్ కొంచెం వర్రీగా ఉండేసరికి షిన్యీ తన చేయి పట్టుకుంటుంది. షిన్యీ వాళ్ళ బయాలజికల్ మామ్ ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకుని ఉంటుంది, తన పేరు యన్హంగ్. ఇన్ని రోజులు తను ఒక్కతే ఈ ఎంపైర్ కి వారసురాలు అని ఎగురుతూ ఉంటుంది. అదే టైంలో సడన్ గా ఇప్పుడు అసలు డాటర్ వచ్చేసరికి అసలు తట్టుకోలేకపోతుంది. అప్పుడే వీళ్ళందరినీ బయట గేట్ దగ్గర నుండి చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎన్ అక్కడికి వచ్చాక వాళ్ళమ్మ తనని అడాప్ట్ తీసుకున్నాము, నువ్వు లేవని అని పరిచయం చేస్తుంది. వచ్చి రాగానే హన్సంగ్ తో క్లోజ్ గా మాట్లాడాలని చూస్తుంది, మన ఇద్దరం ఒకసారి కలిసి డ్రింక్ చేశాము అని. అది వినగానే షిన్యీ వెంటనే ఒక లుక్ ఇచ్చి హన్సంగ్ చేతిని వదిలేస్తుంది. ఇక్కడ హన్సంగ్ కొంచెం షేక్ అయ్యి, నేను ఆ రోజు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నీతో డ్రింక్ చేశాను, అంతకు మించి ఏం లేదని చెప్పేసరికి షిన్యీ కామ్ లుక్ ఇస్తుంది. వాళ్ళ పరిచయాలు అయిపోయాక వాళ్ళ అమ్మ షిన్యీని పద ఇంటికి వెళ్దామని తీసుకెళ్తుంది. అప్పుడే హన్సంగ్ అసిస్టెంట్ కి సైగ చేయడంతో మేడం మా ఇంట్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారని హన్సంగ్ కి సపోర్ట్ గా వస్తాడు. ఇంకా హన్సంగ్ కూడా తను నా బేబీకి మదర్
అండ్ త్వరలో మేము పెళ్లి చేసుకుంటున్నామని షిన్యీని ఇంటికి వెళ్దామని అంటాడు. దానికి వాళ్ళమ్మ లేదు, తను ఇక్కడే ఉంటుంది, తను నా కూతురు అని హన్సంగ్ ఇంకా వాళ్ళ అమ్మ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. షిన్యీ వాళ్ళిద్దరి మధ్యలో ఎవరిని సెలెక్ట్ చేసుకోలేక నేను హాస్టల్లో ఉంటాను, నాకు ఎలాగూ డిజైనింగ్ కాంపిటీషన్ ఉంది అని చెప్తుంది. దానికి హన్సంగ్ నువ్వు ప్రెగ్నెంట్, ఇప్పుడు హాస్టల్లో ఉండడం వల్ల స్ట్రెయిన్ అవుతావు అంటాడు. అది విని వాళ్ళ సిస్టర్ నువ్వు ప్రెగ్నెంటా, ఎవరు ఫాదర్ అని అడుగుతుంది. దానికి హన్సంగ్ తన షోల్డర్ పట్టుకుని నేనే అంటాడు. ఇంకా తను హీరో వల్ల ప్రెగ్నెంట్ అనేసరికి ఆ ఎన్కి మండిపోతుంది. అప్పుడే వాళ్ళమ్మ తన కాలేజ్ అండ్ స్టడీ డీటెయిల్స్ అడగడంతో ఆ ఎన్ కూడా సేమ్ యూనివర్సిటీలో చదవడంతో నేను చూసుకుంటాలేమా అని వాళ్ళకి చెప్తుంది. సరే అని దానికి ఇద్దరు ఒప్పుకుంటారు. షిన్యీని వాళ్ళమ్మ ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఎన్ మనసులో అనుకుంటూ ఉంటుంది, కాలేజ్కి వెళ్ళాక నీ సంగతి చూస్తానని. షిన్యీ వాళ్ళ అమ్మతో అలా వెళ్ళడం చూసి హన్సంగ్ కొంచెం డల్ గా కనిపిస్తాడు. వాళ్ళమ్మ తనని ఎక్కడ తన నుంచి దూరం చేస్తుందో అని. నెక్స్ట్ షిన్యీకి వాళ్ళమ్మ చాలా గ్రాండ్ వెల్కమ్ ఇస్తూ తన ఇంట్లోకి అడుగు పెట్టిస్తుంది. అక్కడ వాళ్ళమ్మ షిన్యీ తనతో లేకపోయినా తన కోసం ఒక రూమ్ అండ్ దాని నిండా తన రిలేటెడ్ వస్తువుల్ని పెట్టి ఉంటుంది. అది చూసి షిన్యీ చాలా ఎమోషనల్ అవుతుంది. అండ్ షిన్యీకి తను చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇవ్వడంతో ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది. దానికి వాళ్ళమ్మ నువ్వు షూ ఫ్యామిలీ వారసురాలివి, ఈ గిఫ్ట్స్ నీకన్నా వర్త్ కాదని చెప్తుంది. అది వింటున్న అయన్ ఇప్పుడు నా ఆస్తిని కూడా కొట్టేస్తుందేమో అని తిట్టుకుంటూ ఉంటుంది. షిన్యీ వాటన్నిటిని రిజెక్ట్ చేసి నేను ఇన్ని రోజులు ఒక నార్మల్ గర్ల్ గా పెరిగాను, నాకంటూ ఒక రికగ్నిషన్ రావాలి, దానికోసం నేను కష్టపడతాను, అంతవరకు నీకు గుర్తుగా ఈ చైన్ తీసుకుంటానని అక్కడున్న ఒక చైన్ ని తీసుకుంటుంది. అది వాళ్ళమ్మ షిన్యీ పుట్టినప్పుడు కొనుంటుంది. నెక్స్ట్ సీన్ లో షిన్యూ కోసం వాళ్ళమ్మ రిచ్ ఫ్యామిలీ అబ్బాయిల్ని తీసుకుని వచ్చి షిన్యీకి చూపిస్తూ ఉంటుంది. తను నేను ఇంకా చదువుకోవాలి, ఇంకా డిజైనింగ్ చేయాలి అంటుంది. ఇంకో సైడ్ హన్సంగ్ కంగారు పడుతూ ఉంటాడు. వాళ్ళ కజిన్ ని ఎప్పుడు ఏం చేయాలి అని సలహాలు అడుగుతూ ఉంటాడు. అతను వెళ్లి వాళ్ళ అమ్మని నైస్ చేయని అనేసరికి చికాకు పడుతుంటాడు. నెక్స్ట్ డే హన్సంగ్ తన వర్క్ ను కూడా వదిలేసి షిన్యీని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. కారులో నీకెందుకు ఇబ్బంది అని షిన్యీ అడుగుతున్నా పట్టించుకోకుండా తనే డ్రాప్ చేయడానికి వచ్చి ఉంటాడు. కారు దిగాక అక్కడ తన సీనియర్ ని చూసి అతను ఒక కాంపిటీషన్ లో విన్ అవ్వడం వల్ల తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేట్ చేస్తుంది. అది హన్సంగ్ చూసి వెంటనే కార్ దిగి తన దగ్గరికి వచ్చి ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని చూస్తూ ఉంటాడు. అక్కడ హన్సంగ్ ని చూసి నువ్వేంటి మళ్ళీ వచ్చావని షిన్యీ అడుగుతుంది. ఇతను నా బ్రదర్ అని ఆ సీనియర్ కి పరిచయం కూడా చేస్తుంది. బ్రదరా అని హన్సంగ్ షాక్ గా అడుగుతాడు. దానికి షిన్యీ హన్సంగ్ దగ్గరికి వెళ్లి చెప్తుంది, నువ్వెవరో కాలేజ్ లో తెలియడం నాకు ఇష్టం లేదు అని. సరే కాలేజ్ లో బ్రదర్ అంటావు ఓకే, మరి బయట ఏం పిలుస్తావని ఈగర్ గా అడుగుతాడు. షిన్యీ చెప్పకుండా ఉండేసరికి పక్కకు లాగి ఇన్సిస్ట్ చేస్తాడు. దానికి ఒప్ప అని పిలుస్తానని చెవులో చెప్తుంది. తను ఒప్ప అని పిలుస్తుందని హ్యాపీ అయ్యేలోపే ఆ సీనియర్ నువ్వు కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావంట కదా, ఆ కాంపిటీషన్ కి కావాలంటే నేను హెల్ప్ చేస్తానని అంటాడు. దానికి షిన్యీ ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. హన్సంగ్ ఇంకా అక్కడ ఉండేసరికి ఏంటి ఇక్కడే ఉన్నావు, వెళ్ళవా అన్నయ్య అని అంటుంది. అలా పిలిచేసరికి హన్సంగ్ తట్టుకోలేకపోతాడు. అక్కడ నుంచి వెళ్ళలేక వెంటనే నేను ఫస్ట్ టైం నీ కాలేజ్ కి వచ్చాను, క్యాంపస్ ని చూసి వెళ్తానని అంటాడు. ఒక సైడ్ అసిస్టెంట్ వచ్చి మీకు మీటింగ్ ఉంది నెక్స్ట్ 10 minutes లో అన్నా కూడా అక్కడే ఉంటాడు. షిన్యీ హన్సంగ్ ఎంత చెప్పినా అక్కడ నుంచి వెళ్ళిపోయినందుకు సీరియస్ గా కాలేజ్ లో నుంచి వెళ్తుంది. సో ఏం చేస్తాడు, తను వెనకాల వెళ్తాడు. వాళ్ళు అక్కడ స్టడీ రూమ్ లో చదువుకుంటూ ఉంటారు. హన్సంగ్ మధ్యలో వెళ్లి షూస్ సౌండ్ చేయడం, ఇంకా వాళ్ళ మధ్యలో అడ్డు రావడం, ఇలా చేస్తుంటే ఆ సీనియర్ బయటికి నెట్టేస్తాడు. ఇంకా వాళ్ళు అలానే చదువుకుంటూ ఏదో ఫన్నీ అనిపించి బాగా నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ నవ్వుల సౌండ్లు విని ఇతను చూసి తట్టుకోలేకపోతుంటాడు. ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇప్పటికే చాలా చదివామని షిన్యీని లాక్కొని తీసుకుని వస్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ సీనియర్ వచ్చి ఫేమస్ లెక్చరర్ రాసిన బుక్ ఇచ్చి ఇది నీ కాంపిటీషన్ కి చాలా యూజ్ అవుతుందని అనగానే షిన్యీ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఈ బుక్ దొరకడం చాలా కష్టం అని థ్యాంక్స్ చెప్తుంది. అది చూసి హన్సంగ్ వెంటనే ఆ లెక్చరర్ ని తన ముందు తీసుకొని వస్తాడు. అంతేకాదు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ లెక్చరర్ ని అడుగు, ఆ సీనియర్ ని కాదు అని చెప్పి తన నెంబర్ ఇప్పిస్తాడు. కాలేజ్ నుంచి హన్సంగ్ ఇంకా ఆఫీస్ కి వెళ్దామని వెళ్తుంటే ఆ సీనియర్ వచ్చి మీ చెల్లికి ఏ ఫుడ్ అంటే ఇష్టం అని అడుగుతాడు. నువ్వు తెలుసుకుని ఏం చేస్తావులే, నీకు అనవసరం అని చెప్తాడు. అప్పుడే అసిస్టెంట్ పిలిచి మా మేడం నీకు పడే ఛాన్స్ లేదు అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో షిన్నీ చాలా సీరియస్ గా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే ఎన్ తన ఫ్రెండ్స్ కి డబ్బులు ఇచ్చి షిన్నీని బుల్లీ చేయడానికి పంపిస్తుంది. వాళ్ళు షిన్నీ దగ్గరికి వచ్చి తన డిజైన్స్ అన్ని చింపేసి నువ్వు ఒక పల్లెటూరు బైక్ అంతేకాదు మోసం చేసి ప్రెగ్నెంట్ కూడా అయ్యావంట కదా, స్కూల్లో అందరికీ నీ విషయం చెప్పేస్తానని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళు అలా తన డిజైన్స్ ని చింపేయడంతో షిన్నీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అవి వాళ్ళ అమ్మ ఇచ్చి ఉంటది. సో అందుకు వాళ్ళలో ఒక అమ్మాయి చంప పీగుతుంది. దాంతో ఆమె ఇంకా కోపంతో ఫస్ట్ నువ్వు ప్రెగ్నెంట్ అని ప్రిన్సిపల్ దగ్గర చెప్తానని వెళ్తుంటే షిన్నీ ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు షిన్నీని చాలా ఇబ్బంది పెడతారు. ఎగ్జాక్ట్ గా అదే టైంలో ఎన్ వచ్చి వాళ్ళని అరుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ అక్కడ నుంచి పంపించేస్తుంది. ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా స్కూల్ మొత్తం నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసేలా చేస్తానని. షిన్నీ వాళ్ళ అమ్మ ఇచ్చిన పేపర్ డిజైన్స్ చినిగిపోవడంతో వాటిని చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఎన్ వాళ్ళ అమ్మ మీద ఎక్కిస్తూ నువ్వేం బాధపడకు, నీకోసం అసలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వెతకలేదు, అందుకే ఇంత లేటుగా నువ్వు దొరికావు. అంతేకాదు నన్ను
అడాప్ట్ చేసుకుందనే కానీ నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదు, ఎప్పుడు వర్క్ అంటుంది అని చెప్పడంతో షిన్ని మరి నా కోసం చాలా గిఫ్ట్ తీసుకొచ్చింది కదా అని బాధగా అడుగుతుంది. దానికి అవి నీ కోసం తెచ్చిందో ఇంకా దేనికైనా తెచ్చిందో అనేసరికి మేబీ అమ్మకి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే ఇన్ని ఇయర్స్ నన్ను వెతకలేదు అని డిజైన్స్ డస్ట్బిన్ లో పడేస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ డస్ట్బిన్ లో పడేసిన పిక్ తీసుకొని వాళ్ళ అమ్మకి పంపిస్తుంది. షిన్ని ఇలా చేసింది అని చెప్తుంది. అది చూసి షిన్ని వాళ్ళ మామ్ చాలా బాధపడుతుంది. షిన్ని పీడ ఎలా అయినా వదిలించుకోవాలని తనకి బ్లైండ్ డేట్స్ నేను చూస్తానని వాళ్ళ అమ్మతో చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆ సీనియర్ గ్రాండ్ గా షిన్నికి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా అప్పుడే షిన్నిని పికప్ చేసుకుందామని వచ్చిన హన్సంగ్ చూస్తుంటాడు. సీనియర్ షిన్నికి ప్రపోజ్ చేస్తుంటే ఒప్పుకోమని ఎన్ అక్కడ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఆ సీనియర్ కి తనే అలా ప్రపోజ్ చేయమని ఎంకరేజ్ చేసి ఉంటుంది. ఇక్కడ షిన్ని రిజెక్ట్ చేస్తుంది. దానికి ఒక రీజన్ చెప్పు అని ఆ సీనియర్ అడగడంతో తను ఏం చెప్పలేకపోతుంది. అప్పుడే హన్సంగ్ వచ్చి ఎందుకంటే తను నాది అంటాడు. అమ్మయ్య థ్యాంక్స్, టైంకి వచ్చి నన్ను సేవ్ చేశావని షిన్ని అంటే నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పేస్తే అయిపోతుంది కదా అని హన్సంగ్ అరిచి తన్ని లాక్కొని తీసుకెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే ఎన్ ఆ సీనియర్ తో చూసావా, వాళ్ళిద్దరు యాక్చువల్ గా లవ్ చేసుకుంటున్నారు, కానీ నీకు అబద్ధాలు చెప్పి నీతో ఆడుకుందని ఎక్కిస్తుంది. అంతేకాదు నువ్వు ఆ రోజు తనకి ఇచ్చిన బుక్ ను కూడా డస్ట్బిన్ లో పడేసిందని చెప్పి ఆ బుక్ ను చూపిస్తుంది. అసలు ఆ బుక్ హన్సంగ్ పడేసి ఉంటాడు. ఆ సీనియర్ నిజాలు తెలియక ఎన్ చెప్పినట్లు వాళ్ళిద్దరిని బ్రేక్ చేయడానికి చేతులు కలుపుతాడు. ఇంకో సైడ్ హన్సంగ్ అందరి ముందు తను అలా తీసుకెళ్లేసరికి షిన్ని టీస్ చేస్తుంది, జెలస్ ఫీల్ అవుతున్నావా అని. దానికి హన్సంగ్ సీరియస్ అవుతాడు. నువ్వెందుకు తనని ఫేస్ మీద రిజెక్ట్ చేయలేదు అని. దానికి షిన్ని నాకు తెలుసు నువ్వు అక్కడే ఉన్నావని, సో అందుకే నీ రియాక్షన్ ఏంటో చూడ్డానికి అలా చేశాను అని అంటుంది. అలా అనేసరికి వెంటనే హన్సంగ్ తన్ని కిస్ చేసేస్తాడు. అంతేకాక హన్సంగ్ షిన్ని కోసం బాడీ గార్డ్స్ ని కూడా పెట్టుంటాడు. తనని టైం టు టైం కేర్ తీసుకుంటూ ఉండడానికి అలా పెట్టుంటాడు. షిన్ని దానికి చాలా హ్యాపీ అయిపోతుంది. నెక్స్ట్ ఎన్ షిన్ని దగ్గరికి వాళ్ళ అమ్మ పంపించిందని ఒక ఫేక్ డేట్ క్రియేట్ చేసి ఒక రౌడీని ఉన్నవాడు అని చెప్పి ఒక బార్ కి బ్లైండ్ డేట్ కి పంపిస్తుంది. వాళ్ళు అక్కడ షిన్నిని అల్లరి చేయడానికి చూస్తుంటారు. ఏం చేయాలో తెలియక అక్కడున్న బాటిల్ తో వాడి తల పగలగొట్టి పారిపోవడానికి చూస్తుంది. వెంటనే గార్డ్స్ వచ్చి వాళ్ళని చితక్ కొడతారు. అప్పుడే షిన్నికి సడన్ గా వామిటింగ్ రావడంతో హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ స్ట్రెస్ వల్ల అలా అయి ఉంటదని అంటాడు. దాంతో హన్సంగ్ కొంచెం రిలీఫ్ అవుతాడు. ఆ తర్వాత షిన్ని వాళ్ళమ్మ హాస్పిటల్ కి వచ్చి కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. తన్ని చూడగానే షిన్ని మనసులో ఇప్పుడేమో మంచి దానిలా నటిస్తావు, కానీ నా కోసం ఒక రౌడీని డేట్ కి పంపించావు, ఇంకా నీకు వర్క్ తప్ప ఏమీ ఇంపార్టెంట్ లేదని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ అసలు నీకు నేనంటే ఇష్టమేనా అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా సీరియస్ గా బయట చెప్తుంది, నా కోసం ఏ రిచ్ వాళ్ళని చూడనవసరం లేదు అని. అలా చెప్పేసి హన్సంగ్ తో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. పాపం వాళ్ళమ్మ కొంచెం డిసప్పాయింట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ డే షిన్నిని ఎంకరేజ్ చేద్దామని హన్సంగ్ కాలేజ్ వరకు వస్తాడు. అండ్ అక్కడ వాళ్ళు వాళ్ళ క్వాలిటీ టైం ని కొంచెం సేపు స్పెండ్ చేస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాంపిటీషన్ డే రానే వచ్చింది. షిన్ని హన్సంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి షిన్ని వాళ్ళ అమ్మ కూడా వస్తుంది ఒక జడ్జి గా. తన కూతురని ఎవరికి చెప్పొద్దని అంటుంది. సో ఒకవేళ విన్ అయితే రికమెండేషన్ తో గెలిచింది అనుకుంటారని అలా రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళ అమ్మని. అక్కడ ఎన్ షిన్ని పెన్ డ్రైవ్ ని మార్చేసి ఉంటుంది అనమాట. సో షిన్ని ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని, ఇంకా దానికి రీజన్ హన్సంగ్ కాదని అన్నట్లు పోర్ట్రే చేస్తుంది. అదంతా చూసి వాళ్ళ అమ్మ కూడా అక్కడ షిన్ని మీద డౌట్ పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షిన్నిని మాటలు కూడా అంటుంటారు. ప్రిన్సిపల్ కూడా అక్కడ పబ్లిక్ న్యూసెన్స్ అవుతుందని, ఇంకా ఒక ప్రెగ్నెంట్ గర్ల్ కి కాలేజ్ లో చదవడానికి వీల్లేదని కాలేజ్ నుంచి వెళ్ళిపోమంటాడు. దానికి షిన్ని కోపంతో నేనే తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా ఎవరు నమ్మరు. ఇంకో సైడ్ హన్సంగ్ షిన్ని ఎలాగూ కాంపిటీషన్ విన్ అవుతుందని సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసి లేట్ గా వస్తుంటాడు. ఎంతో ఆ సీనియర్ కలిసి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను మోసం చేస్తావని షిన్ని మీద బ్లేమ్స్ వేస్తూ ఉంటాడు అక్కడ స్టేజ్ మీదకి వచ్చి. అలా అందరూ తను ఒక షేమ్లెస్ గర్ల్ లా, అసలు ఆ బిడ్డకి తండ్రి లేడు అని పరువు తీయాలని చూస్తూ ఉంటారు. అప్పుడే హన్సంగ్ వచ్చి నేనే ఆ తండ్రిని అని షిన్నిని హగ్ చేసుకుని ఇంత లేట్ గా వచ్చినందుకు సారీ అని చెప్తాడు. అంతేకాక అక్కడ షిన్ని బ్లేమ్ చేసిన వాళ్ళకి అసిస్టెంట్ తో లెఫ్ట్ అండ్ రైట్ ఇప్పిస్తాడు. వాళ్ళు నోరు విప్పేలోపు ఎన్ వచ్చి వాళ్ళ నోరు మూపించి తను ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు షిన్ని కాంపిటీషన్ లో ఎలా పార్టిసిపేట్ చేయడం అని అనుకుంటున్నప్పుడే హన్సంగ్ ముందు ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ని చూపిస్తాడు. హన్సంగ్ షిన్ని డిజైన్స్ అన్నిటిని ఆర్డర్ చేపించి ఉంటాడనమాట. సో అదే తనకి సర్ప్రైజ్ అనమాట. ఇంకా ఇక్కడ షిన్ని ఒక్కొక్క డిజైన్స్ ని ట్రై చేసి అక్కడున్న జడ్జెస్ ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. సో అందువల్ల ఆ కాంపిటీషన్ లో తనే విన్ అవుతుంది. అండ్ ఆ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. అంతేకాక షిన్నిని అనకూడని మాటలు అన్నందుకు వాళ్ళ అమ్మ ఆ ప్రిన్సిపల్ ని కూడా కాలేజ్ నుంచి తీసేస్తుంది. కాంపిటీషన్ విన్ అయి తనకంటూ ఒక రికగ్నిషన్ తెచ్చుకున్నందుకు షిన్ని వాళ్ళమ్మ తన ప్రాపర్టీలో షేర్ తీసుకోమని షిన్నిని ఫోర్స్ చేయడంతో లాస్ట్ కి ఒప్పుకుంటుంది. వాళ్ళమ్మ అలా చేసేసరికి ఎన్ కి అస్సలు నచ్చదు. సో ఇంకొక ప్లాన్ వేసి షిన్నిని కిడ్నాప్ చేపిస్తుంది. ఇన్నేళ్లు నన్ను బాగా చూసుకునే మా అమ్మ ఇప్పుడు నువ్వు వచ్చాక నన్ను పట్టించుకోవట్లేదు, మొత్తం నిన్నే చూసుకుంటుంది. అంతేకాక ఆస్తిలో కూడా వాటా నీకే ఇస్తుంది. ఇంకా నేను ప్రేమించే వాడిని కూడా నువ్వే దగ్గించుకున్నావు అని షిన్ని మీద కోపంతో గొంతు పిసికి చంపాలని చూస్తుంది. కానీ అక్కడ ఉన్న రౌడీలు తను అలా చంపబో
వెళ్ళబోతుంటే ఆపుతారు. ఎందుకంటే షిన్యి షూ ఫ్యామిలీ వారసురాలు కాబట్టి తన వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయని ఇవన్నీ కూడా అక్కడ కట్టేసి వాళ్ళ అమ్మకి కాల్ చేసి 100 మిలియన్ డబ్బులు తెమ్మని బెదిరిస్తారు. ఇంకా ఏముంది, టైం కి హన్సంగ్ హీరోలాగా ఎంట్రీ ఇచ్చి షిన్యిని కాపాడతాడు. షిన్యి వాళ్ళమ్మ ఎన్ని ఆ చంప ఈ చంప పీకి నీకు కూడా నేను హాఫ్ షేర్స్ రాసి పెట్టుంచాను, కానీ ఇలా చేస్తావని అనుకోలేదు అని ఇక నుంచి నువ్వు నా కూతురువే కాదని వెళ్ళగొడుతుంది అక్కడ నుంచి. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నందుకు షిన్యి సారీ చెప్తుంది. నేను ఇంతకు ముందు అడిగినప్పుడు నీకు హన్సంగ్ ఇష్టమేనా అంటే సమాధానం చెప్పలేదు, ఇప్పుడు చెప్పు అని అడుగుతుంది. దానికి షిన్యి ఎస్ చెప్పడంతో పక్కనున్న హన్సంగ్ బ్లష్ అవుతూ ఉంటాడు. షిన్యి చేతిని హన్సంగ్ చేతిలో పెట్టి నా కూతుర్ని బాగా చూసుకో ఇక నుంచి అని చెప్తుంది. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరికి ఒక క్యూట్ బేబీ పుడుతుంది. ఇంకా హన్సంగ్ షిన్యి స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతేకాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై.